వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం లోకేష్ కనకరాజుని హీరోగా పరిచయం చేస్తూ కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేసిన మోస్ట్ అవైటెడ్ డీసీ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇక ఈ మూవీ కథ గురించి మాట్లాడుకోవాలి అంటే గ్యాంగ్స్టర్ దేవదాస్ తన జీవితంలో జరిగిన అన్యాయాల వల్ల నేర ప్రపంచంలోకి వెళ్తాడు. పోలీస్ వర్సెస్ దాసు మధ్య జరుగుతున్న యుద్ధంలో చంద్ర అనే యువతి కూడా తన గతంలో గాయాలతో అతనికి తోడవుతుంది. ప్రతీకారం, ప్రేమ, నమ్మకం, అవినీతి, మానవత్వం చుట్టూ తిరిగే యాక్షన్ క్రైమ్ డ్రామా. ఈ మూవీ ఓపెనింగ్ 2011 లో ఒక ఫార్మర్ ట్రాక్ తో స్టార్ట్ అవుతుంది. అంటే ఆడియన్స్ కి ఇది కేవలం గ్యాంగ్స్టర్ సినిమా కాదు, ఒక కామన్ మ్యాన్ జీవితాన్ని తాకే కథ అని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇక ఈ మూవీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఫస్ట్ హైలైట్ లోకేష్ కనకరాజ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్. లోకేష్ కనకరాజ్ గారు ప్రజెంట్ ఇండియాలోని టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లోని హీరో క్యారెక్టరైజేషన్ అనేది డైరెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి వస్తాయి. సో లోకేష్ కనకరాజ్ గారి మూవీస్ లో హీరోస్ అందరూ ఎలా బిహేవ్ చేస్తారో మనందరికీ తెలిసిందే. సెటిల్డ్ గా, ఇంటలెక్చువల్ గా, ఎమోషనల్ గా ఆయన అన్ని మూవీస్ లోని హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈ అన్ని క్యారెక్టర్లకి మూలం లోకేష్ గారి రైటింగ్, ఆయన పర్స్పెక్టివ్. సో ఈ మూవీలో హీరో దేవదాస్ క్యారెక్టర్ కూడా ఆయన మూవీస్ లోని హీరో బిహేవియర్ లాగానే ఉంటుంది. నెక్స్ట్ హైలైట్ చంద్ర క్యారెక్టర్ ప్లే చేసిన వామికా గబ్బి గారు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. వామికా గబ్బి గారి క్యారెక్టర్ ఈ మూవీకి బిగ్గెస్ట్ సర్ప్రైజ్. ఫస్ట్ హాఫ్ లో మిస్టరీగా, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ బ్యాక్ బోన్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈవిడ ఒక రివెంజ్ సీన్ లోను, అలాగే హీరో దాసు క్యారెక్టర్ తో వచ్చే ఎమోషనల్ సీన్స్ లోను చాలా బాగా యాక్ట్ చేశారు. వామికా గబ్బి గారి కెరీర్ లో గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ లో ఇది ఒకటిగా చెప్పొచ్చు. ఇంకా భోజ్రాజ్, సర్కార్, సంజనా క్యారెక్టర్లు కూడా ఈ మూవీలోని చాలా ఇంపార్టెంట్ రోల్స్. ఇంకా డైరెక్టర్ అరుణ్ మాదేశ్వరన్ గారి గురించి చెప్పాలి అంటే ఈ మూవీలోని కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో రిపీటెడ్ ఫీలింగ్ ఉన్నప్పటికీ ఆయన అన్ని మూవీస్ లో లాగానే రా వైలెన్స్, ఎమోషనల్ పాజ్, క్యారెక్టర్ డ్రైవెన్ స్క్రీన్ ప్లే, రస్టిక్ వరల్డ్ బిల్డింగ్ చాలా అద్భుతంగా తీశారని చెప్పొచ్చు. డైరెక్టర్ మాదేశ్వరన్ అలాగే వారి టీమ్ ఈ మూవీస్ లో అన్ని ఎమోషన్స్ కి నెక్స్ట్ లెవెల్ రైటింగ్ అందించారు. ఇంకా సినిమాటోగ్రఫీ ముఖేష్ జ్ఞానేష్ గారి గురించి చెప్పాలి అంటే ఈ మూవీస్ లో వచ్చే అగ్రికల్చర్ ఫీల్డ్ సీన్స్, నైట్ షూట్అవుట్ సీన్స్, బ్రోతల్ ఏరియాలో లైటింగ్ సీన్స్ కావచ్చు, ఫైనల్ యాక్షన్ సీన్స్ కావచ్చు, అలాగే క్లోజప్ ఎమోషనల్ షాట్స్ కావచ్చు, ప్రతి ఫ్రేమ్ కి కూడా ప్రాణం తెచ్చేలా చేశారు. ఎస్పెషల్లీ లోకేష్ కనకరాజ్ గారు, వామికా గబ్బి గారు వ్యాన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వచ్చే షాట్స్, ఇంకొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళిద్దరూ ఉండే సీన్స్ మాత్రం మెటాఫరిక్ గాను చాలా స్టైలిష్ గాను పిక్చరైజ్ చేశారు. ఇంకా ఎడిటర్ ప్రసన్న జీకే గారి గురించి చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ ఫాస్ట్ గాను, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినా ఎమోషనల్ సీన్స్ కి మాత్రం చాలా స్పేస్ ఇచ్చారు. ఇంకా మూవీకి నెక్స్ట్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్. యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్, లవ్ ఎవ్రీ జోనర్ కి సూటబుల్ స్కోర్ ఇస్తారు ఈయన. ఈ మూవీలోని చాలా సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ పీసీ స్టంట్స్ గురించి చెప్పాలి అనుకుంటే కొరియోగ్రఫీ చాలా రియలిస్టిక్ గా ఉంది. ఓవర్ వైర్ వర్క్ చాలా తక్కువగా ఉంది. బ్రూటల్ స్టోరీకి సూట్ అయినట్టుగా చాలా బాగా కంపోజ్ చేశారు. అలాగే ఎమోషనల్ రైటింగ్, ఇంకా క్లైమాక్స్ అయితే ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్. అలాగే ఈ మూవీస్ లో పెద్దగా నెగటివ్స్ ఏమీ లేవనే చెప్పాలి. కాకపోతే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొన్నిసార్లు రిపీటెడ్ గా ఉంటాయి. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి పూర్తిగా డెవలప్ చేయలేదేమో అన్నట్టుగా ఉంటాయి. కొన్ని ఎక్స్పోజిషన్ డైలాగ్స్ ఎక్కువగా అనిపిస్తాయి. అలాగే సెకండ్ హాఫ్ లో పేసింగ్ కొన్ని చోట్ల తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. ఈ మూవీలోని బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అంతగా నచ్చకపోవచ్చు. కాకపోతే ఈ మూవీలో ఉన్న ఎమోషనే అది కాబట్టి వాళ్ళకి నచ్చక లేకపోవడంలో కూడా డైరెక్టర్ సక్సెస్ మనం చూడొచ్చు. ఇంకా ఫైనల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే డీసెంట్ రైటింగ్ ఉన్న యాక్షన్ డ్రామాని ఇష్టపడే ప్రేక్షకులందరికీ కూడా ఖచ్చితంగా చూడవలసిన సినిమా అని చెప్పొచ్చు.